సాధకాలు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీకున్న ఇబ్బందులు మీరు కూడా తమ్ముడు మీరు వెనక పోవాలి ప్లీజ్. ఏ బాబు నువ్వు కూడా కొంత వెనక పోవాలి. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే ఈ ప్రభుత్వం కానీ హైడ్రా రెవెన్యూ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ కలిసి పేదవాళ్ళ ఇల్లు కూల్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇది తప్పు. మీకు ధైర్యం చెప్పడానికి వారు వచ్చారు కాబట్టి మీతోనే మాట్లాడతారు కాబట్టి మన కార్డ్లెస్ మైక్ ఏడుంది వాళ్ళకే ఇవ్వండి, వారు మాట్లాడతారు. మీరు మాట్లాడిన తర్వాత వారు మాట్లాడతారు. మీరు దయచేసి మీకు జరిగినటువంటి ఇబ్బందులు ఒకటి మాత్రం మేము గ్యారెంటీ ఇస్తున్నాం, 600 అయినా మా ప్రాణాలు పోయినా మిమ్మల్ని మాత్రం ఇక్కడికి కదలకుండా చూసుకునే బాధ్యత మాది. మీరు ధైర్యంగా ఉండండి. రాజకీయాలు ప్రభుత్వాలు అనేది సర్వసాధారణంగా వస్తుంటే ఏది పర్మనెంట్ కాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాం 10 ఏళ్ళు, ఎవరికి ఇబ్బందులు పెట్టకుండా కంటికి రెప్పలాగా సొంత బిడ్డల్లాగా కాపాడుకుండా అందరినీ. కానీ ప్రభుత్వం వచ్చి 9 నెలలు వాళ్ళు కాలే మననే బజార్లో వాడేస్తాం, మన ఇల్లు గుంజుకుంటాం, ఇష్టం ఉన్నట్టు కులగొడతామని చెప్పి మన్మానే మీరు కూడా టీవీలో పేపర్లో చూస్తుండ్రు. కాబట్టి దయచేసి మీకు అందరికీ మేము అందరం నాయకులం మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు చెప్పండి, తప్పకుండా మీకు అన్ని విధాలుగా అండగా నిలబడతాం. ఇప్పుడే కాలేరు వెంకటేష్ గారు చెప్పాను, మీరు ధైర్యంగా ఉండండి. ఎవరికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరు మనకు అన్నం పెడతలేడు, మన కష్టమే మనం తింటున్నాం. కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకునేది ఒకటే, మీరు ఒక్కొక్కరుగా కొంత మీరు కూడా వెనుకపోండి బ్రదర్ ప్లీజ్. మైక్ ఇవ్వండి అమ్మా, వారితో మాట్లాడండి. ఏం పేరమ్మా? అడిగి జరగ మీరు పోలీసు వాళ్ళు జరుగుందమ్మా. అందరికీ నమస్కారం అన్న. నా పేరు సుమతి. నేను గత 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నామన్న. ప్రతి ఒక్కరం కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ మేము, ఇది సమ్ము కాదు, ఇది మా కుటుంబం. మేము కాల్వ దగ్గర ఉండేటోళ్ళం అంటే ఎవరు? మేము మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడ వచ్చి బతికేటోళ్ళం. మేము అట్లాంటి వాళ్ళం. మా కోసం మేము ఇక్కడ ఇల్లులు ఏర్పాటు చేసుకొని, ఎవరి దగ్గర దౌర్జన్యంగా వచ్చిన భూములు కాదు ఇవి, పహానా పట్టతోని మేము కొనుక్కున్నాం. వాళ్ళు మాకు అమ్ముతాయి ఫ్లాట్ల లాగా చేసి 50 గజాలు 100 గజాలు అట్లా చేసుకొని తీసుకున్నాం. గత 35 సంవత్సరాల నుంచి లేని ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు వచ్చి మీలులు గుళ్ళగొడతాం, బుల్డోజర్లు వస్తున్నాయి, మీ మీద దింపేస్తామంటే ఎట్లా కూర్చుంటాం? 100 మంది నీకు బలిసిన వాళ్ళు ఉండొచ్చు, మేము 1000 మంది లేనోళ్ళం ఇక్కడ. ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కరం మేమేస్తేనే ఈరోజు నువ్వు గద్ద మీద కూర్చున్నావేమో, కానీ మేము తలుచుకుంటే గద్ద మించి దింపుడు ఒక్క నిమిషం కాదు మాకు. రేవంత్ రెడ్డి అన్న, ఇదొక మామూలు మహిళగా నేను నీకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే ఇక్కడికి వచ్చి నీ ఎలక్షన్స్ పెట్టండి, అప్పుడు ఎవరిదో చూసుకుందాం. ఇంతమంది రక్తంతో మీరు చూసుకుంటా అంటే మేము ఊకోము. ప్రతి ఒక్కరం 1 నెల అవుతుంది, 2 నెలల నుంచి మాకు కన్నీటి గాథ. ఎట్లా అంటే మేము ఒక నైట్ పడుకుంటామో తెలియదు, రాత్రి 9 నుంచి 2 గంటల దాకా మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజుల నుంచి ఉన్న ఇల్లులు పోతే ఎట్లా బతకాలి, ఎక్కడ పోయి ఉండాలి? ఆయన ఉంటాడా డబుల్ బెడ్రూమ్లో? ఏ బెడ్రూమ్లో పోయి ఉంటాడు ఆయన? ఆయనను పోయి ఉండమనండి. ఆయన పెళ్ళం నాన్న బిడ్డను తీసుకొని పోయి ఉన్నాక మేము అందరం పోతాం. అప్పుడు వద్దన్నా పోతాం. ఇవి కూలగొట్టుకున్న జాగాలు కాదు, కష్టపడి కట్టుకున్న ఇల్లులు. గజం గజంకి ఇన్ని పైసలు పోసి కట్టుకున్న ఇల్లులు మేము ప్రతి ఒక్కరం. ఈరోజు మహాలక్ష్మి పథకం 6 పథకాలు అని తెచ్చిండు. ఎవరి కోసం తెచ్చిండు? అవి ఏం చేసిండు అసలుకి? రావడం మేనిఫెస్టోలో పెట్టిండు, ఆ మూసిని డెవలప్మెంట్ చేస్తా అని పెట్టనే లేడు. మూసి డెవలప్మెంట్ అంటే ఆ రోజు ఎవరు గెలిపి కూడా గెలిపిపోతుండే. హైదరాబాద్లో ఆయన కోట్లు పడలేవని ఆ కక్షతో చేస్తున్న ప్రణాళిక ఇదే. ఆ రోజు చేసిన ప్రణాళికకి ఈరోజు ప్రతీకారం తీర్చుకొని మా ప్రజలందరినీ ఎట్లా మమ్ము చేయాలి, మూసి దగ్గర డెవలప్మెంట్ చేసుకొని బతకాలని చూస్తుండు. ఎవరికేం చేస్తాడు? 150,000 కోట్లు అంటే చిన్న మాట నాది. ఏం చేస్తుండు? ఒకవేళ డెవలప్మెంట్ చేస్తా అంటే మాకు రావాలి ముందే వచ్చి, అమ్మ ఇట్లా ప్రక్షాళన అవుతుంది, ఇక్కడ ఈ ఇల్లు పోతున్నాయి, అదేం చెప్పలే, ఏం చేయట్లే. రావడం ఇల్లు కూలగొట్టడం అంటే ఎవరు ఒప్పుకుంటారన్నా?
ఎవరు ఒప్పుకుంటావు? కమర్ సార్ నువ్వు కూర్చో. నేను ఇస్తా నువ్వు నిలబడు. ये जगह हम लोग जहाँ भी लिए सो है, हम लोग खरीदे सो जमीन है। ये किसी के पॉकेट में लिए सो नहीं है, किसी का खैरात में लिए सो नहीं है। ये हम लोग अपना पट्टा जमीन खरीद के पैसा